బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఇందులో భాగంగా బాధితుల స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. 6 గంటల పాటు అధికారులు విచారించారు. గొర్రెలు మేకలను ఎవరు తీసుకెళ్లారు, నగదు చెల్లింపులు, రావాల్సిన డబ్బులు, అకౌంట్లోకి నగదు బదిలీ వివరాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎన్ని గొర్రెలు అమ్మారు అని అధికారులు తమను అడిగారని బాధితులు చెప్పారు. 2 ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని కూడా చెప్పారు. ఎన్ని యూనిట్లు ఇచ్చారు, ఎన్ని యూనిట్లు ఆగినాయి, ఒక్కొక్కరికి మీరు ఎంతమంది ఉన్నారు, మీది ఏ జిల్లా, ఏ డిస్టిక్, మీరు ఎప్పుడు వేశారు అని అడిగారు. సరే మీరు ఎంత మీకు యూనిట్కి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది స్కీము, అది ఎప్పటి నుంచి స్కీమ్ రన్ అవుతుంది అది అని అడిగారు మమ్మల్ని. మేము చెప్పాను 2015 నుంచి అవుతుంది సార్, మేము 2023లో వేసాము స్కీమ్ అని చెప్పాము. అది మీ ఎన్ని యూనిట్లు రావాలంటే మా అందరికీ కలిపి 133 యూనిట్లు రావాలని చెప్పాము. సార్ మీకు యూనిట్కి ఎంత ఇస్తామన్నారని చెప్తే మాకు గవర్నమెంట్ ఇచ్చేది 1,58,000 ఇస్తుంది సార్. కానీ మాకు విక్రమ్ మొయినుద్దీన్ అండ్ కేశవ సాయి అండ్ రవికుమార్ జేడీ వీళ్ళిద్దరు సార్. కేశవ సాయి అని రవికుమార్ వీళ్ళు మాతో మాట్లాడింది 1,00,000 యూనిట్కి 1,25,000 ఇస్తామని చెప్పారు. సో దానికి కూడా మేము అంగీకారం వేసి ఇచ్చాము. మాకు ఏంటంటే 3 రోజుల నుంచి 1 వారం లోపు ఈ అమౌంట్ పడుతుంది అని చెప్పి మాకు ఆ రోజు మా దగ్గర బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు ఇవి తీసుకున్నారండి. మాకు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కాల్ చేస్తే మాకు ఈ అమౌంట్ పడలేదని రిసీవ్ చేస్తే కాల్ చేస్తే వాళ్ళకి మాకు ఈ అమౌంట్ కొంచెం మాకు ఫీవర్గా ఉంది, కలెక్టర్ ఆఫీసు సెలవులు ఉన్నాయి, సైన్లు అవ్వలేదు అది అని చెప్పుకుంటా మాకు ఒక 1 మంత్ టైం జరిగిందని చెప్పాము సార్కి. అలా చెప్పుకుంటూ వచ్చారు సార్. ఒక 1 మంత్ 2 మంత్స్ ఇలా టైం గడిచిపోయింది సార్. తర్వాత మాకు డౌట్ వచ్చి ఈ అమౌంట్ మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వీళ్ళు మొయినుద్దీన్, విక్రమ్, రవి వీళ్ళంతా జేడీ గారు మా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మాకు అనుమానం వచ్చి ఒకసారి కాంటాక్ట్ అయ్యాం. హైదరాబాద్ వచ్చి వాళ్ళని పట్టుకొని ఇక్కడ వాళ్ళ కింద వర్కర్స్ పనిచేసిన 4 కుర్రోళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని ఇక్కడికి హైదరాబాద్ కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీ అమౌంట్ అనేది మా దగ్గర అయితే లేవు, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినాయి, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోమన్నారు. మేము అక్కడ ఆఫీస్కి వెళ్తే లేవండి, మీరు ఆల్రెడీ మీ అమౌంట్ డ్రా అయిపోయిందని అక్కడ ఆఫీస్లో చెప్పారు. మేము వచ్చి ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేసామండి. నమోదు చేస్తే ఇలా అప్పుడు మాకు సిఐ గారు రాఘవేంద్ర సార్ మాకు హెల్ప్ చేశారు కొంచెం. ఆ కేసుని అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఎవరెవరి పేరున ట్రాన్స్ఫర్ అయ్యాయో, మా అకౌంట్ల బదులు వేరే అకౌంట్లు ఎలా వచ్చాయో, ఎవరెవరి అకౌంట్లో ఉన్నాయని ఆయన ఎంక్వైరీ చేసి సార్కి ఇలా ఇచ్చారు సార్, మాకు ఇలా హెల్ప్ చేశారు సార్ అని చెప్పాము. రవికుమార్, కేశవ సాయి, విక్రమ్, మొహమ్మద్దీన్ అందరూ కలిసి మహేంద్ర, శ్రీకాంత్ అనే బినామీలతో మధ్య వ్యక్తులతో వచ్చి మా దగ్గర 20 గొర్రెలు, ఒక పొట్టేల సందనం వచ్చేసి అందరి దగ్గర 2,10,00,000 రూపాయలకు మాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా 3 రోజులు వారం అని చెప్పేసి కలెక్టర్ ఆఫీసులో బిజీగా ఉన్నామని చెప్పి సెలవులని చెప్పేసి అటు డే బై డే గడచడం వల్ల మా అకౌంట్లో డబ్బులు పడలేదు. దాంతో మాకు అనుమానాస్పదం వచ్చి మేము ఇక్కడ వచ్చి జేడీ ఆఫీస్లో ఒకసారి ఎంక్వైరీ చేయంగా ఆల్రెడీ డబ్బులు క్రెడిట్ అయినాయి, మొహమ్మద్దీన్, విక్రమ్ వాళ్ళ బినామీల అకౌంట్లో లేకపోయినాయని చెప్పారు సార్. దాన్ని పట్టుకొని మేము గచ్చిబౌలి స్టేషన్లో మేము కంప్లైంట్ ఇయ్యంగా తర్వాత ఏసీబీ ఆఫీస్కి మమ్మల్ని పిలిచి గత 1 ఇయర్ బ్యాక్ మా నుంచి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి ఎవరికి ఎన్ని యూనిట్లు, ఎంత అమౌంట్ అని చెప్పించుకొని మా దగ్గర ఉన్న సేకరణ వాళ్ళు సేకరించారు. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈడీ ఆఫీస్కి మాకు 4 డేస్ బ్యాక్ ఒక నోటీస్ రావడం వల్ల మేము ఇక్కడ సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. సార్ వాళ్ళకు సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ డబ్బులు మాకు ఇప్పిస్తాము, మా చేతనంత వరకు మేము చేస్తామని హామీ ఇచ్చారు సార్. ఎలాగైనా మా డబ్బులు మాకు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ని, అదే పత్రిక